మరి వెల్దుర్తి ముఖద్వారమైనటువంటి ఇది మనం చూస్తున్నాం, బ్రిడ్జ్ అనేది వెల్దుర్తి ముఖద్వారము. మరి వర్షాకాలం వచ్చిందంటే ఈ వెల్దుర్తి ముఖద్వారం అనేది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడికి ఎవరు కూడా రాకపోకలు బంద్ అవుతున్నాయి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఈ నీళ్ళు వస్తే మనము ఇక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మరి అలా కాకుండా దీన్ని ఈ నీళ్లు అనేది ఆగకుండా ఉండాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మనకి ఇది ప్రధాన సమస్య. ఈ సమస్యను పరిష్కారం చేయాలని మనం అనుకుంటున్నాము. మన నవీన్ గారు మీరు చూసింటారు, ఎన్నోసార్లు మనము ఇక్కడ నీళ్ళు వచ్చినప్పుడు చుట్టూ తిరిగిపోవడమే కానీ దీని పరిష్కారం అనేది చేయడం లేదు. మరి దీనికి మీరేం చెప్తారు సమాధానం? ఈ యొక్క సమస్య వచ్చేసేసి దాదాపు ఈ యొక్క మెయిన్ ముఖద్వారము వెల్దుర్తి గ్రామంలోకి రావాలని అంటే ఈ యొక్క బ్రిడ్జి ద్వారానే గ్రామంలోకి వెళ్ళవలసిన పరిస్థితి. దాదాపు వర్షం వస్తే దాదాపు 5 ఫీట్ల వరకు నీళ్లు వచ్చి ఇక్కడ నిలబడతా ఉన్నవి. ఇక్కడ నిలబడతా ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. తర్వాత వచ్చేసేసి ఈ నీళ్లు పోవాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలని అనేసి ఇక్కడికి రంధ్రాలు ఏర్పాటు చేశారు. ఈ రంధ్రాలు కూడా బ్లాక్ అయిపోయినాయి, నీళ్లు పోవడం లేదు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. తర్వాత దీన్ని డెవలప్ చేయాలి అది అనేసి అంటే ఈ విషయం అధికారుల దృష్టికి తెలదా, లేకంటే లోకల్ రాజకీయ నాయకుల దృష్టికి తెలదా అని అంటే వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూడా దీనిని నిట్టనిలువున నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అప్పటికే కూడా ఆరిపోయిన కొద్దిసేపటికి కూడా చాలా దుర్గంధం వెళ్తూ ఉంటారు ఇక్కడ యొక్క బ్రిడ్జిలో వర్షం వచ్చిన తర్వాత కూడా. అట్లే కానీ ముక్కు మూసుకొని కానీ అట్లే పోతారు, కానీ దీన్ని మాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాము, అధికారులను, రాజకీయ నాయకులను ఈ యొక్క గ్రామాల్లో డెవలప్మెంట్ అనేది మీరు కనపరచాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు ఈ యొక్క విషయాలను అలా దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు ఎవరైతే మనకు గ్రామాల్లో అభివృద్ధి చేస్తారు, ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కనీస బాధ్యత వ్యవహరించాలనేసి కోరుతా ఉన్నాం.